హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం కథ. కథలోకి వెళ్తే, జయలక్ష్మి అమ్మగారంటే ఊర్లో అందరికీ అభిమానం. అందరినీ ఆదరించి కష్టకాలాల్లో ఆదుకున్న దేవతను. ఎక్కడెక్కడ ఆస్తున్నాయో కూడా వాళ్ళకే తెలియదు. అంత డబ్బు ఉన్న గొప్ప కుటుంబం. అయిన అహంకారం, గర్వం ఎక్కడ కనిపించవు. భర్త పోయాక పరువుని, ఆస్తిని, పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చింది. ఆవిడకి ఇద్దరు పిల్లలు. కొడుకు గౌతమ్, కూతురు గౌతమి. గౌతమి ఫారెన్లో చదువుతుంది. ఇక కొడుకుని తలుచుకుంటే మాత్రం ఆమెకు బాధ కలుగుతుంది. గౌతమ్కి అమ్మాయిలంటే ఇష్టం ఉండదు. కాదు కాదు, అసహ్యం. ఇంట్లో వంట చేసేది, అంట్లు తోమి బట్టలు ఉతికే వాళ్ళు కూడా మగ పని వాళ్ళే. అసలు ఆడదోమని కూడా ఇంట్లోకి రానివ్వడు. గౌతమ్ పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్. నీట్నెస్, సైలెన్స్ రెండు తనకిష్టం. గౌతమ్ 6 అడుగుల అందగాడు. బాడీ ఫిట్నెస్తో ఎర్రగా చాలా అందంగా ఉంటాడు. తనని ఇష్టపడిన అమ్మాయి అంటూ ఎవరు ఉండరు. కానీ తను ఎవరి వైపు కన్నెత్తి కూడా చూడదు. ఎందుకంటే తనకి అమ్మాయిలంటే ఇష్టం ఉండదు. లైఫ్ బాయ్లో బాయ్ ఉందని ఆ సభ్య వాడతాడు. ఇతని ఆఫీసులో అందరు అబ్బాయిలకే ఉద్యోగం ఇచ్చాడు. జయలక్ష్మి కోరిక మేరకు ఒక పియ్యని మాత్రమే అమ్మాయిని అపాయింట్ చేసుకున్నాడు. కానీ గౌతమ్ బీపీకి ఏ అమ్మాయి అయినా ఒక నెల రోజుల్లోనే జాబ్ రిజైన్ చేసిపోతారు. ఈరోజు ఎలా అయినా పియ్యని పంపేయాలని కోపంగా వెళ్తాడు గౌతమ్. ఇంతలో తన పియ్యే రేఖకు కాల్ చేస్తాడు. హలో సార్, గుడ్ మార్నింగ్ అంటుంది. నా షెడ్యూల్ తీసుకురా అని ఫోన్ కట్ చేస్తాడు. రేఖ చాలా అందంగా తయారై ఒక టాప్, ఒక స్కర్ట్తో, లూజ్ హెయిర్తో వస్తుంది. మీరెంత రెడైనా నేను మీకు పడననుకుంటాడు. వస్తు కాల్ స్లిప్ అయి గౌతమ్ మీద పడబోతుంది. తను పట్టుకుంటాడేమో అని. కానీ గౌతమ్ ఏదో కరోనా వైరస్ మీద పడుతున్నట్టు పక్కకి తప్పుకుంటాడు. అంతే, రేఖ కింద పడుతుంది. నాతో పెట్టుకోకు, నేను గౌతమ్ని అన్నట్టు చూస్తాడు. కష్టపడి లేచి గుడ్ మార్నింగ్ సార్ అంటుంది. చూసుకొని నడవకపోతే ఇలానే ఉంటుందంటాడు. సరే సార్ అంటుంది. సార్, రేపు నాకు పెళ్లి చూపులు సార్, నాకు ఒక రోజు లీవ్ కావాలంటుంది. లీవ్ నా ఎందుకు? పెళ్లి చేసుకొని ఏం చేస్తావు? నీ మేకప్ కిట్టు వాడు కొనాలి అంతే కదా, దానికోసం పెళ్లి లీవ్ ఎందుకంటాడు. ఏంటి వీడిలా మాట్లాడుతున్నాడు? నన్ను చూస్తే ఈ ఆఫీస్లో ఉన్న మగవాళ్ళంతా కుక్కల్లా నా వెనక తిరుగుతారు. వీడు మాత్రం కరోనా పేషెంట్ని చూసినట్టు చూస్తున్నాడు. ఎప్పుడు విసుక్కుంటాడు. నేనెంత కష్టపడినా నన్ను మెచ్చుకోడు. మొత్తం ఈ ఆఫీస్లో అందరినీ పొగుడుతారు. జయలక్ష్మి అమ్మగారే నన్ను ఇక్కడ పెట్టారు. లేకపోతే నాకేం అవసరం? గౌతమ్ని ప్రేమలో దించి పెళ్లి చేసుకోమని నన్నిక్కడ అపాయింట్ చేశారు. వీడేమో నరకాసురు రూపంలా ఉన్నాడు. ఎలా అయినా వీణ్ణి నా రూట్లో తెచ్చుకోవాలి. ఈ పిల్ల ఎప్పుడు ఏదో లోకంలో ఉంటుంది. హలో అంటాడు. హా సార్, చెప్పండి. మిస్ రేఖ, నీ గంటకి 5,000 శాలరీ. కానీ నువ్వు సగం రోజంతా మేకప్తోనూ మిగతా సగం కలలతోనూ అయిపోతుంది. నీకన్నా చాకులాంటి కుర్రాళ్ళు చాలామంది ఉన్నారు. అనవసరంగా నిన్ను పెట్టుకున్నాంచా. ముంబై ఎయిర్పోర్ట్కి మెయిల్ పెట్టావా? లేదు సార్. లేదా నీకు పనిచేయడం కూడా రాదన్నమాట. నీకన్నా ఈ ఆఫీస్ బాయ్కి ఈ పని ఇచ్చినా చక్కగా చేసేవాడు. నీకు శాలరీ ఇవ్వటమే వేస్ట్. చాలా సీరియస్గా అన్నాను. సా, నేనెంత కష్టపడినా నాకు వాల్యూ లేదని తెలుసు. మరి ఇంతలో అందరి ముందు, ఆఖరికి బాయ్ ముందు కూడా అవమానిస్తున్నారు. నాకు నా టాలెంట్కి చాలా ఆఫర్స్లు వస్తున్నా ఇక్కడే ఉన్నా. నాదే తప్పు, రిజైన్ చేసి వెళ్ళిపోతున్నా. హమ్మయ్యా, చాలా ఫ్రీగా ఉంది. వీడి హింస తట్టుకోలేం. వా అమ్మో, ఎలా భరించానో ఇప్పటిదాకా ఊపిరి పీలుస్తూ అనుకుంటుంది రేఖ. హమ్మయ్యా, పోయిన దరిద్రం. లేకపోతే రోజు ఇది నన్ను లొంగ తీసుకోవడానికి చేసే పనులకు చిరాకొస్తుంది. ఇంకొక పిఏని, అది అబ్బాయిని అపాయింట్ చేసుకోవాలి. ఆఫీస్లో జరిగిందంతా రేఖ ఫోన్ చేసి చెప్పింది. వీడికి పెళ్లి వయసు వచ్చి వెళ్తుంది. అయినా కూడా వీడికి తెలియట్లేదు. ఇక ఇలా కాదు అని తన చుట్టాలమ్మాయి సీతతో తన పెళ్లి చేయాలని అనుకుంటుంది. సీత చాలా పద్ధతి గల అమ్మాయి. చాలా పేదవాళ్ళు. వాళ్ళ నాన్న లేకపోవటం వల్ల మిషన్ కుట్టుకుంటూ అమ్మని బాగా చూసుకుంటుంది.
తనకో చెల్లి ఉంది. తన్ని చదివించలేక కష్టాలు పడుతూ ఉంటుంది. పెళ్లి అనేది ఇప్పట్లో ఆలోచించవలసిన విషయం కానీ వాళ్ళ నాన్న తాగి అమ్మని హింసించి కష్టాలు పెట్టి కాలం చేశాడు. అందుకే తనకొచ్చే భర్త అయినా తన్ని ప్రేమించేవాడు, అర్థం చేసుకునేవాడు రావాలని సీత కోరిక. గౌతమ్ రేఖ జాబ్ నుండి పోయినందుకు ఆనందంతో తన ఫ్రెండ్తో పార్టీ చేసుకుంటాడు. తన ఫ్రెండ్ పేరు ఉదయ్. తనంటే గౌతమ్కి ఇష్టం, నమ్మకం. ఆఫీసులో రోజు ముఖం మూడ్చుకుని సీరియస్గా, హిట్లర్గా ఉంటావు, ఇప్పుడేమో ఇంత హ్యాపీగా ఎలారా నువ్వు అని అడుగుతాడు. ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచాలి, లేకపోతే పనిచేయరెవరు. ఇదే నా బిజినెస్ ట్రిక్. సరే ఇంటికి వెళ్దాం రా అని కారులో ఇంటి దగ్గర దిగుతారు. ఒరేయ్ అమ్మ అంటాడు ఉదయ్. జయలక్ష్మి గారు కొంచెమే తాగా అంటూ గుమ్మంలో పడిపోతాడు. పనివాళ్ళు వచ్చి తన సూట్ని, బ్రాండెడ్ వాచ్, షూ అన్ని రిమూవ్ చేసి బెడ్ మీద పడుకోబెడతారు. పొద్దున్నే లేవగానే లేచి ఫ్రెష్ అవుతున్న గౌతమ్ దగ్గరికి వచ్చి, నీకిప్పుడు 35 ఇయర్స్ వచ్చాయిరా, ఇక పెళ్లి చేసుకోకపోతే ఇక నీకు పెళ్లి కూడా అవదురా అంటుంది. అమ్మా ఇక ఆపు, నాకు పెళ్లి అనే ఆప్షన్ అవసరం రెండు లేవు, లీవ్ మీ అంటాడు. ఎప్పుడో ఏదో జరిగిందని పెళ్ళే వద్దంటే ఎలారా, ఒకసారి నా మాట విను, నో అని పక్కకు వెళ్తాడు. ఈలోగా జయలక్ష్మికి హార్ట్ అటాక్ వస్తుంది. హాస్పిటల్లో నెక్స్ట్ డే కళ్ళు తెరుస్తుంది. మీ అమ్మగారు ఇక ఎంతో కాలం బతకరు, ఆవిని జాగ్రత్తగా చూసుకోండి అని వెళ్ళిపోతాడు. గౌతమ్కి తల్లి తప్ప ఇంకో లోకం లేదు. తనని ఉన్నన్ని రోజులు ఆనందంగా ఉంచాలని అనుకుంటాడు. అమ్మా అని పిలుస్తాడు గౌతమ్. అమ్మా నీకు నర్స్ని పెడతా, నువ్వు తొందరగా కోలుకుంటావంటాడు. నర్సు కాదురా, నాకు మాట ఇవ్వు అంటుంది. చెప్పు అంటాడు గౌతమ్. నువ్వు నేను చెప్పిన అమ్మాయిని చేసుకో చాలు, నాకు ఈ ఒక్క వరం ఇవ్వు అని ఏడుస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకుంటాడు. సీత పరిస్థితి తెలిసిన జయలక్ష్మి గారు సీతని ఇంటికి పిలిచి తన కొడుకుని చేసుకోమని, మీ అమ్మ ఆరోగ్యానికి ట్రీట్మెంట్ నేను చేయిస్తా, మీ చెల్లిని నేను చదివిస్తా అంటుంది. ఈవిడకి డబ్బుంటే చాలా, నా మనసేంటో తెలియకుండా నన్ను ఎవన్నో చేసుకోమంటుంది. మొదటిసారి డబ్బు లేని వారిగా పుట్టినందుకు బాధపడుతుంది. నాకు మీ సాయం అవసరం లేదు, నేనే మా వాళ్ళని చూసుకోగలను అంటుంది సీత. అమాయకురాలు, లోకజ్ఞానం తెలియదు, మంచితనం, జాలి, దయ ఎక్కువ. కానీ తన చెల్లెలు గీత అలా కాదు, గొప్పగా జీవించాలని అనుకుంటుంది. డబ్బు ఆశ ఎక్కువ. సీత జరిగింది చెప్పాక నువ్వు అదృష్టాన్ని కాల్దనుకోకు, నువ్వు తన్ని చేసుకుంటే మేం బాగుంటాం, నేను డాక్టర్ చదవాలి, నువ్వేమైపోయినా పర్లేదు అని ఒత్తిడి తెస్తుంది. సీత చెల్లి కోసం పెళ్లి కొప్పుకుంటుంది. సీతని పెళ్లికి ముందే ఇంటికి రావాలని కండిషన్ పెడుతుంది. కారులో సీత గౌతమ్ ఇంటి దగ్గర కారు దిగుతుంది. చందమామ కథలో ఉన్నట్టుగా ఉంటుంది ఆ ఇల్లు. ఒక పెద్ద కోటలా బయట ఉన్న లోపల పాలరాతితో అందంగా ఉంది. ఎటు చూసినా ఖరీదైన వస్తువులు, లోపలే స్విమ్మింగ్ పూల్, చుట్టూ గార్డెన్. అలా చూస్తూ ఉండిపోయింది సీత. జయలక్ష్మి గారు రామ్మ అని లోపలికి తీసుకువెళ్ళింది. ఎన్ని రూమ్స్ ఉన్నాయో లెక్క పెడుతుంది సీత. ఇంట్లో కనీసం 50 రూమ్స్ అయినా ఉంటాయి, ఇంకా పైన కూడా వెళ్ళి చూడాలి అనుకుంది. ఇంత పెద్ద ఇంట్లో వీళ్ళిద్దరే ఉంటారా, వామ్మో అనుకుంది. అదే మా ఇంట్లో అయితే ఓ వంటగది, ఒక బెడ్రూమ్, వర్షం వస్తే మా ఇల్లే స్విమ్మింగ్ పూల్లా ఉంటుంది అనుకుంది సీత. అసలు వీళ్ళ అబ్బాయిని ఎందుకు చేసుకోవాలి అని ఆలోచిస్తుంది. గౌతమ్ రాత్రంతా పెళ్లి ఆలోచనతో ఇంటికి రాకుండా బార్లోనే పడుకుంటాడు. పొద్దున్నే లేచి జయలక్ష్మి ఫోన్తో ఇంటికి బయలుదేరాడు గౌతమ్. ఈలోగా ఇంటి బయట అంత సిమెంట్ రోడ్డు. అయినా సరే సీత కల్లాపు చల్లి గొబ్బెమ్మలు పెడుతూ ఉంటుంది. గౌతమ్ చూసుకోకుండా పేడ కల్లాపిలో జారి సీత మీద పడతాడు. యూ బ్లడీ, వాట్ గోయింగ్ ఆన్ హియర్, యూ స్టూపిడ్ అంటూ పైకి లేస్తాడు. ఎదురుగా సీత, చూడగానే పడిపోయేంత అందం తనది, కానీ అమాయకంగా ఉన్న కళ్ళు, తెల్లటి ఛాయ, లంగా ఓని, జడగంటలు, మెడలో చిన్న బ్లాక్ తాడు. ఈ అమ్మాయి కోసం యుద్ధాలైనా చేయవచ్చు అంతలా ఉంది. తనిప్పటిదాకా తన పియ్యే
చిత్ర విచిత్రంగా తయారై ముఖానికి పెయింటింగ్ వేసుకొని పెదాలకి లిప్స్టిక్ వేసుకొని ఉండేవారు. కానీ నిజమైన అందం ఒక్కసారి చూసేసరికి గౌతంలో తెలియని ఫీలింగ్ వచ్చింది. కానీ అది తెలియకుండానే హూ ఆర్ యు అన్నాడు. ఏంటి అంది సీత. పని మనిషివా అంటూ తిట్టాడు. జయలక్ష్మి వచ్చి తను పని మనిషి కాదు, నువ్వు లోపలికి రా అని తీసుకువెళ్ళింది. సీత నీ ముగ్గు పెట్టేసరికి ఎవరో ఒక అబ్బాయి వచ్చి నా మీద పడిపోయాడు. తను చూడ్డానికి చందమామలా ఉన్నాడు. బుగ్గ మీద చుట్టతో చాలా హుందాగా ఉన్నాడు. ఇది వరకు నా కల్లో వచ్చిన రాకుమారులా ఉన్నాడు. తనకంత దగ్గరగా ఉండేసరికి ఏదో తెలియని ఆనందం అనిపిస్తుంది. కానీ ఇలా ఆలోచించకూడదు. తను ఎవరో ఏంటో అని లోపలికి వెళ్ళిపోయింది సీత. జయలక్ష్మి అమ్మ సీత, తనే నా కొడుకు గౌతమ్. తన్నే నువ్వు పెళ్లి చేసుకోవాలి అని అడిగింది. సీత అంది. గౌతమ్ కూడా సరే అన్నాడు. గౌతమ్ మైండ్లో మాత్రం ఈ అమ్మాయితో పెళ్లి క్యాన్సిల్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. గౌతమ్ సీతని బయటకు తీసుకువెళ్ళి నీకే పెళ్లి ఇష్టమేనా అని అడుగుతాడు. తను ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉంటుంది. నాకు మాత్రం ఈ పెళ్లి ఇష్టం లేదు. పెళ్ళయ్యాక నీకు నాకు ఎలాంటి ప్రేమ ఉండదు. నువ్వు ఎవరో నేను ఎవరో ఇలా అయితేనే పెళ్లి చేసుకుంటా అంటాడు. ఒక్కసారిగా తను కట్టుకున్న పెళ్లి అనే కోట కూలిపోతుంది. సీత మౌనంగా ఉంటుంది. తన పరిస్థితి దేవుడు కూడా చిన్న చూపే చూశాడనుకుంటుంది. ఈలోగా గౌతమ్ సీత ఇంకో కండిషన్ కూడా ఉంది అంటాడు. ఏంటది? నీకు నాకు 1 ఇయర్ అగ్రిమెంట్ ఉంటుంది. 1 ఇయర్ తర్వాత నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు బతకవచ్చు అన్నాడు. ఎందుకు నాకు ఈ శిక్ష? నేనేం పాపం చేశాను? ఇంతలా దేవుడు పరీక్ష పెడుతున్నాడు. అమ్మ కోసం చెల్లి కోసం నేను చనిపోయినా పర్లేదనుకుంటుంది. ఇంకో విషయం సీత, ఈ విషయాలు మన మధ్య ఉండాలి. జయలక్ష్మికి తెలియకూడదు అని చెప్తాడు. సరేనండి అంటుంది. తన మనసులో ఎంత బాధ ఉన్నా పెదాలపై చిరునవ్వుతూ ఉంటుంది. గౌతమ్ ఈ అమ్మాయి మరింత పాతకాలం దానిలా ఇంత సెన్సిటివ్గా ఉందేంటి? ఒరే గౌతమ్, ఒక అమ్మాయి గురించి ఫస్ట్ టైం ఆలోచిస్తున్నావు. ఏమైంది, ఏంటి కథ అంటుంది నాలో అంతరాత్మ. అదేం లేదురా బాబు, ఈ అమ్మాయి డబ్బు కోసమే పెళ్లి కొప్పుకుంది. ప్రతి అమ్మాయి ఇంతే. చీ, డబ్బు కోసం ఏదైనా చేస్తారు. షట్ అంటూ ఇంటికి వస్తాడు. జయలక్ష్మి వీళ్ళింటికి వచ్చేసరికి పెళ్లి పంతులు వస్తాడు ముహూర్తం పెట్టడానికి. ఏమయ్యా ఎంతసేపు చూస్తావు అంటుంది. ఏం లేదమ్మా, ఈ అమ్మాయి జాతకం అద్భుతంగా ఉంది. లక్ష్మీ కళ ఎక్కడ అడుగు పెడితే అక్కడ పట్టిందల్లా బంగారమే. కాని వీళ్ళ జాతకాల ప్రకారం 1 నెల దాకా ముహూర్తం లేదు. తర్వాత పెట్టుకుంటారా అని అడుగుతాడు. సర్లే ఏం చేస్తాం, నెల తర్వాతే పిలుస్తాం అని అంటుంది. సీత జయలక్ష్మి దగ్గరికి వచ్చి, అమ్మ, మా బావకి జాబ్ లేదు, చాలా సమస్యల్లో ఉన్నాడు. తనకి ఒక జాబ్ ఇప్పించండి అంటుంది. ఆఫీసే నీదమ్మా, నువ్వు నన్ను అడగనక్కర్లేదు. గౌతమ్ పిఏ జాబ్ ఖాళీగా ఉంది, తనకిష్టమైతే చేసుకో అంటుంది. సీత బావ తన పేరు గాంధీ. పేరులో గాంధీ కానీ బిహేవియర్లో మాత్రం బిన్ లాడెన్. నచ్చిన ఆడదాన్ని వదలడు. మోసాలు అప్పులు తనకు లేని దురలవాట్లు లేవు. కాని చిన్నప్పటి నుంచి సీత అంటే ఇష్టం. తను నాకే సొంతం అనుకునేవాడు. ఇప్పుడు తనకి పెళ్లి జరుగుతుందని, సీతని గౌతమ్ ఆస్తిని దక్కించుకోవాలని అమాయకుల్లా సీత దగ్గర నటిస్తాడు. ఆ రోజే జాబ్లో జాయిన్ అయ్యాడు గాంధీ. గౌతమ్ కూడా హ్యాపీగా అనిపించింది. పియ్యని కూడా అబ్బాయిని పెట్టుకున్నందుకు. సీతను కూడా ఆఫీస్ చూడ్డానికి డ్రైవర్ని ఇచ్చి ఆఫీస్కి పంపిస్తుంది జయలక్ష్మి. ఆఫీస్లో తను భయంగా అడుగుపెడుతుంది. ఏమో గౌతమ్ వచ్చి తిడతాడేమో అన్నట్టు. ఇంతలో జయలక్ష్మి గౌతమ్ కాల్ చేసి, నేనే సీతని పంపిస్తున్నా, నువ్వు తన్నేం అనకూడదు, ఇది నా మాట అంటుంది. చాలా బీపీ వస్తుంది. గౌతమ్కి ఈ రికమెండేషన్ ఏంటో. ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ని అందరు నన్ను చూసి హడలిపోతారు. కానీ అమ్మకు మాత్రం జడవలసి వస్తుంది అనుకుంటాడు. ఈ మహాతల్లి ఎలా వస్తుందో అనుకుంటూ డోర్ వైపు చూస్తాడు. లైట్ వెలుగులో పింక్ చీరలో చిన్న బుట్టలు పెట్టుకొని వాలు జడతో పట్టీలు పెట్టుకుని గల్లు గల్లుమంటూ వస్తుంది సీత. తన్ని చూస్తూ అందరు షాక్లో ఉంటారు. నోరు మూసుకొని లేకపోతే ఈగలు వెళ్తాయి.
గౌతమ్ ఇన్నర్ వాయిస్. తను నా దగ్గరికి వస్తున్నది. నాకు చెమటలు పడుతున్నాయి. సార్ అంటుంది సీత. "హ్మ్." కొంచెం కూడా తన్ని పట్టించుకున్నట్టు. అమ్మగారు వెళ్ళమన్నారు. ఆవిడ వెళ్ళమంటే నరకానికి కూడా పోతావా అన్నాను. భయంగా అమాయకంగా చూస్తుంది. నేనిప్పటిదాకా చూసిన ఏ అమ్మాయైనా కొంచెం చనువు ఇస్తే చాలు అడ్వాంటేజ్ తీసుకుంటారు, కానీ ఈమె అసలు నన్ను చూడనే లేదు సరిగా. కొంప తీసి నేను బాగోనా? ఎక్స్క్యూజ్ మీ అంటూ వాష్రూమ్కి వెళ్ళి అద్దంలో చూసుకున్నాం. బానే ఉన్నా కదా, చక్కటి ఫేస్ నాది, కండలు తిరిగి బాగానే ఉన్నా, పర్ఫెక్ట్ బాడీ నాది. హైట్ అయితే 6 దాటి ఉన్నా అదే పొట్టిది నాకన్నా చాలా. నాకన్నా హ్యాండ్సమ్ దొరుకుతారా? కానీ ఈ అమ్మాయి ఎందుకు చూడట్లేదు? అయినా నేనెందుకు ఆలోచిస్తున్నా? ఇలా అంటూ బయటకొచ్చి చూస్తే సీత లేదు. సీత నా పియ్యే, అదే తన బావాట కదా, వారితో మాట్లాడుతుంది. తన రూమ్ గ్లాసు అడ్డు వల్ల మాటలు వినిపించట్లేదు. కానీ గాంధీగాడు సీత భుజాల మీద చేతులు వేసి మరీ మాట్లాడుతున్నాడు. ఏంటి వీళ్ళిద్దరికీ ఇంత క్లోజ్ ఉందా? నాకెందుకు వాళ్ళని చూస్తుంటే జలస్ వస్తుంది. నో, 1 ఇయర్ తర్వాత తను ఎవరో నేనెవరో వాళ్ళు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నప్పుడు దగ్గరికెళ్ళి దగ్గాను. నాకేం కరుణ లేదు, కోపంతో దగ్గాను అంతే. గాంధీ పక్కకి వెళ్ళిపోయాడు. ఇది ఆఫీసు, మీ ముచ్చట్లు తర్వాత పెట్టుకోండి. నాకు ప్రతి నిమిషం మణితో సమానం అన్నాను. సీత, గౌతమ్ చాలా అందగాడు. నేను తన పక్కన నుంచుంటే అర్హత కూడా లేని దాన్ని. తను బ్లాక్ కలర్ సూట్లో స్టైల్గా నడిచి వస్తూ ఉంటే ఎప్పుడు నా కల్లో గుర్రం మీద వచ్చే రాకుమార్లా కనిపిస్తున్నాడు. నాకు తన కళ్ళల్లోకి చూడాలంటే భయం, కానీ తన కళ్ళంటే నాకు చాలా ఇష్టం. తన కళ్ళల్లో ఏదో తెలియని అభిమానం కనిపిస్తుంది. ఇంకా ఏదో తెలియని బాధ కనిపిస్తుంది. తను దేనికో బాధపడుతున్నాడు. నేను ఎదురుగా ఉంటే తనకి ఇబ్బందిగా ఉంటుందని బావ రూమ్కి వెళ్ళి మాట్లాడుతున్నా. ఎప్పుడు లేంది గాంధీ చేతులు వేసి మాట్లాడుతున్నాడు. నాకు చాలా చిరాగ్గా అనిపించింది. కానీ ఇంతలో గౌతమ్ సార్ వచ్చి నన్ను కాపాడాడు. గౌతమ్కి ఇష్టమైనవన్నీ వండి టిఫిన్కి పిలిచింది. సీత, హౌ డేర్ యూ కమ్ టు మై రూమ్ అంటూ అరచి తనను తలుపు మీద గెంటేశాడు. సీత చేతికి దెబ్బ తగిలింది. అయినా పట్టించుకోకుండా డోర్ వేస్తాడు. ఏడుస్తూ ఉన్న సీతను చూసి జయలక్ష్మి కట్టుకడుతుంది. బాధపడకమ్మా అంటుంది. లేదండి, చిన్న దెబ్బే అంటూ రూమ్లోకి వెళ్ళిపోతుంది. సీత, తనకు చాలా రోజుల నుండి ఒక కల వచ్చేది. తను కొండ మీద నుండి పడిపోతూ ఉంటే ఒక రాకుమారుడు గుర్రంపై వచ్చి తన్ను కాపాడినట్టు, కానీ ఎప్పుడు తన ముఖం చూడాలన్నా కనిపించలేదు. కాదు, ఒక వైట్ క్లాత్ ఉండేది ముఖానికి, దాని మీద అందమైన సీతకొక చిలుక ఉండేది. గౌతమ్ కూడా పర్సనాలిటీ ప్రకారం కలలు రాకుమారులానే ఉన్నాడు. అందుకేనేమో తనంటే ఎక్కడో ఇష్టం. అందుకే తనకిష్టమైనవన్నీ కష్టపడి వండాను. పోనీలే, నేను ఇంట్లో పని మనిషి స్థానం కూడా సంపాదించుకోలేను అనుకుంటుంది. గౌతమ్, ఎందుకురా ఆ పిల్లని అలా బాధ పెడుతున్నావు? అసలు తను ఎవరో తెలుసా? నీకు మరదలవుతుంది. కానీ వాళ్ళ నానమ్మతో మాట్లాడేవాడు కాదు. అందుకే నేను వదిలేసా. కానీ ఈ మధ్య వాళ్ళ నాన్న పోయాక తన కుటుంబాన్ని పోషించటానికి చాలా కష్టాలు పడుతుంది. అమ్మకు ఒంట్లో బాగోదు. వాళ్ళ ఇల్లు కూడా తాకట్టు పెట్టి మరీ ట్రీట్మెంట్ చేయించింది. తన చెల్లి గొంతమ్మ కోరికలకి కిరణ్ షాప్లో చేస్తుంది, మిషన్ కుడుతుంది. పిల్లలకి ప్రైవేట్ ఇలా అన్ని పనులు చేస్తూ నెట్టుకొస్తుంది. సీతకి స్వార్థం లేదురా, నిజంగా బంగారం. తను నీకు ఇష్టం లేకపోతే తనతో మాట్లాడకు, అంతేకాని ఇలా బాధ పెట్టకు అంటూ వెళ్ళిపోయింది. అమ్మ చెప్పినవన్నీ వదిలేస్తే పాపం నా వల్లే తనకి దెబ్బ తగిలింది అని తన రూమ్కి వెళ్ళాడు గౌతమ్. రూమ్లో సీత నిద్రపోతూ కనిపించింది. ఎంతో అమాయకంగా చిన్నపిల్లల స్వచ్ఛమైన నవ్వుతో అందంగా పడుకుంది. చాలాసేపు చూస్తూనే ఉండిపోయాం. ఏంట్రా అప్పుడే పడిపోయానని చెప్తే నమ్మలేదు. ఇప్పుడేంటి, ఎందుకొచ్చావు నా పిల్లని చూడ్డానికి? పో, ఇన్నర్ వాయిస్. తన చేతికి దెబ్బ గట్టిగా తగిలింది. సరిగా కట్టుకట్టలేదనుకుంటా. నేను ఓపెన్ చేసి మందు రాసి మళ్ళీ కట్టి అక్కడే తన్ని చూస్తూ ఉండిపోయా. ఏదో మాయ ఉంది ఈ అమ్మాయిలో. గౌతమ్ సీతని చూస్తూ ఉండిపోయాడు. తెల్లవారి 4 అవుతూ ఉండగా సీతకు మెలకు వస్తుంది. సీత ఎక్కడ తన్ని చూస్తుందా అనుకుని
గౌతమ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సీతకి మళ్ళీ అదే కల వచ్చింది. అదే రాకుమారుడు సీతని పెళ్లి చేసుకున్నట్టుగా తన భుజం మీద నిలవంక ఆకారంలో పచ్చబొట్టు ఉంది. పెళ్ళయ్యాక ఆ రాకుమారుడు సీతని ఎక్కడికో తీసుకెళ్తాడు. కాని ముఖం మీద ఉన్న ముసుగుని మాత్రం తీయనీయట్లేదు. ఈలోగా మెలకు వచ్చేసింది. సీతకెందుకిలా, ఎవరు తను రోజు నా కల్లో ఎందుకు వస్తున్నాడు? అయినా నాకు పెళ్లి జరగబోతుంది, ఇక తను నా కళ్ళు రాకపోతే బాగుండు అనుకుని పడుకుంది. ఈ రోజు కూడా ఆఫీస్కి వెళ్ళాను, కానీ పెద్దగా చదువుకోలేదు, నాకేం తెలియదు. వెళ్ళకపోతే అమ్మగారు తిడతారు, అందుకే ఇక్కడికి వస్తున్నాం. ఏవో టీవీ ముందు కూర్చుని అందరు బిజీగా ఉన్నారు. సినిమాలు ఏమైనా వస్తాయేమో అనుకొని ఒక అబ్బాయి దగ్గరికి వెళ్ళాను. ఇదిగో బాబు, ఎప్పుడు నువ్వే సినిమా చూస్తావా? ఈరోజు నేను కూడా చూస్తా, ఎన్టీఆర్ సినిమా పెట్టు అని అడిగాం. చాలా పెద్దగా నవ్వాడతను. ఇది టీవీ కాదండి, కంప్యూటర్ అని అందరూ కూడా నవ్వుతున్నారు. అంతలో గౌతమ్ సార్ వచ్చారు. నేను పక్కకు వెళ్ళిపోయాం. గౌతమ్ సీత అతన్ని అడగటం నేను చూస్తున్నాం. తను పల్లెటూరు అమ్మాయి, ఇవేం తెలియదు, కానీ అంత మాత్రానికే నా సీతను అవమానిస్తావా అంటూ అతని మీద సీరియస్ అయ్యాను. సారీ సార్, నన్ను క్షమించండి అంటూ తల వంచుకుని ఉన్నాడు. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. నాకెలా గౌరవం ఇస్తారో తనకు కూడా అలానే ఇవ్వాలి అందరూ అని వార్నింగ్ ఇచ్చి కోపంగా వచ్చేశాం. మళ్ళీ సీత తన బావతో చనువుగా ఉంటుంది. నాకెందుకో కోపం వస్తుంది, కానీ చూపించడం ఎలా? మధ్యాహ్నం భోజనం టైం అయింది. సీత భోజనం క్యారేజ్ తీసుకొచ్చి భయంగా చూస్తుంది. నేను తన చెయ్యి వైపు చూశాను. కట్టు తీసేసి ఉంది. నువ్వే వంట చేశావా అన్నాను. అంది. నొప్పిగా లేదా అన్నాను. లేదు, రాత్రి నిద్రలు తగ్గిపోయింది అంది. తినడం స్టార్ట్ చేశాను. నాకు నచ్చినవి ఏవీ లేవిందులో, కానీ పులిహోర దద్దోజనం, గారెలు, గులాబ్జామ్ ఇలా 6 రకాలు వండింది. చాలా చాలా బాగున్నాయి. నేనెప్పుడు ఇటాలియన్, చైనీస్ ఇలాంటివే తింటాను, కానీ ఇంత రుచికరమైన వంటలెప్పుడు తినలేదు. జయలక్ష్మి కూడా ఎప్పుడూ వండలేదు. థ్యాంక్ యూ సీత అని చెప్దామని అనుకున్నా, కానీ వద్దు చెప్పకూడదు అని, నీ ముఖంలా ఉన్నాయి తీసుకెళ్ళు అని ఖాళీ ప్లేట్ ఇచ్చేసా. నిజానికి అన్ని తినేసాం. ఈరోజు నైట్ సీత కాలు వస్తుంది, అమ్మకు బాలేదు, వెంటనే రమ్మని జయలక్ష్మిని అడిగి బయలుదేరుతుంది సీత ఇంటికి. కానీ జయలక్ష్మి ఒక్కదానే వద్దు, గౌతమ్ కూడా వస్తాడు, ఇద్దరు వెళ్ళండి అంటుంది. గౌతమ్, నోవే, నేనందరికీ డ్రైవర్నా, తను వెళ్ళలేదా, నేను తీసుకెళ్ళను అని చెప్పాను. ఒరేయ్, నా పొట్టిది ఒక్కతే వెళ్తుందిరా, నువ్వు రాకపోతే నేను వెళ్తా, నా బంగారాన్ని వదిలి నేనుండలేను. మొదటిసారి నీకు అంతరాత్మగా పుట్టి తప్పు చేశా, చీ. ఈలోగా నాకు ఎవరు వద్దు, నేను వెళ్ళగలను అంటూ బయటకు వస్తుంది. డ్రైవర్ కారు తీస్తాడు. జాగ్రత్తగా వెళ్ళిరామ్మా అని జయలక్ష్మి పంపిస్తుంది. 40 కిలోమీటర్లు ప్రయాణం చేశాక కారు మీద పెయింటింగ్ పడుతుంది. డ్రైవర్ కారు ఆపి చూస్తాడు. ఎవరో ఇంకా పెయింటింగ్ వేసి కారు ఆపుతారు. ఈలోగా సుమోలో 5 గూండాలు వచ్చి సీతని లాక్కెళ్తారు. సీత తప్పించుకుని పరిగెడుతూ పక్కనే ఉన్న క్వారీలోకి వెళ్తుంది. రౌడీలు కూడా తన్ని వెతుకుతూ వెళ్తారు. తన లైట్ వెలుగులో తన చీర చెంగు కనపడి రౌడీలకి దొరికేసింది. తన చేయి పట్టుకోవడానికి ఒక రౌడీ వెళ్ళగానే సీత పక్క నుండి వాడి చెస్ట్ మీద గట్టిగా ఎవరో తన్నట్టుగా కనిపిస్తుంది. తను బ్లాక్ టీషర్ట్ వేసుకొని, జీన్స్ ప్యాంట్ వేసుకుని, ముఖానికి వైట్ క్లాత్ కట్టుకొని కవర్ చేస్తున్నాడు. దానిపైన సీతకొక చిలుక బొమ్మ కూడా ఉంది, అచ్చం కల్లో ఉన్నట్టుగా. రౌడీలందరూ అతన్ని చుట్టూ రౌండప్ చేశారు. అందర్నీ ఒక్క పంచ్తో మొహం పగలగొట్టేశాడు. ఒక్క దెబ్బకందరూ మళ్ళీ లేవలేక అల్లాడిపోయారు. ఇంకో పక్క నుండి 10 మంది రౌడీలు కత్తి తీసుకొని పొడవపోయారు. కళ్ళు మూసి తెరిచేలోగా వాళ్ళ చేతిలో ఆయుధాలు మన రాకుమారుడి చేతిలోకి ఎలా వచ్చాయి సీతకు అర్థం కాలే. ఈ హడావిల్లో తన టీషర్ట్ చివరి తన భుజం మీద ఉన్న నిలవంక పచ్చబొట్టు కనిపించింది. చంద్రుని వెలుగులో తన్ని అలా చూస్తూ ఉండిపోయింది సీత. ఈలోగా రౌడీలందర్నీ కత్తితో దొరికిన చోటలా గాయం చేశాడు. కొంతమంది కాళ్ళు చేతులు విరిచి పడేశాడు. సీత రాకుమారుడి ముందుకొచ్చి తన మొహం మీద మాస్క్ను తొలగిస్తూ ఉండగా గాయాలతో ఉన్న ఒక రౌడీ సీతని కొండ మీద వైపు తీసుకువెళ్ళి తన్ని గెంటేస్తాడు.
ఈలోగా రాకుమారుడు సీత పడే లోపే తన చేతిని అందిస్తాడు. తన చేతిని వదలకుండా పట్టుకుని పైకి లాగుతాడు. సీతను గెంటేసిన రౌడీ దగ్గరికి కత్తి విసురుతాడు. అది తన కడుపులో గుచ్చుకొని వాడు చనిపోయాడు. పైకి రా, మెల్లగా, భయపడకు, నీకు నేనున్నాను అంటూ చెయ్యందిస్తాడు. మెల్లగా పైకి వస్తుంది సీత. తన తలకి చిన్న దెబ్బ తగలడం వల్ల వెంటనే తన రాకుమారుడి మీద కళ్ళు తిరిగి పడిపోయింది. కళ్ళు తెరిచి చూసేసరికి తన జయలక్ష్మి ఇంట్లో బెడ్ మీద ఉంటుంది. నిన్న ఏం జరిగింది అంటూ అడుగుతుంది. జయలక్ష్మి వాళ్ళెవరు అంటుంది. ఏమో నాకు తెలియదు, నన్నెవరో కాపాడారు, అతనెక్కడ అంటుంది. ఏమో డ్రైవర్ విషయమంతా ఫోన్ చేసి చెప్పాడు, నేనే ఇక్కడికి తీసుకువచ్చా అంటుంది. సీతకి చాలా ఆనందంగా ఉంటుంది. తన ముసుగు వీర్లు కనిపించినందుకు. కల్లో వచ్చింది నిజమవుతుందా? నన్ను కాపాడినందుకు జన్మంతా రుణపడి ఉంటాననుకుంది. గౌతమ్ ఒక నెంబర్ డయల్ చేశాడు. అటువైపు వ్యక్తి, హలో సిటీ కమిషనర్ మాట్లాడుతున్నా. ఎవరు అని అన్నాడు. గౌతమ్, ద గ్రేట్ గౌతమ్ వర్మ అన్నాడు. వెంటనే కమిషనర్ హడలిపోయి, హా సార్ చెప్పండి. ఏంటి సార్ ఏమైంది? మీ అసిస్టెంట్ నుండి తప్ప ఎవరు మీరు మాట్లాడరు. ఎనీథింగ్ సీరియస్ అంటాడు. హా, నిన్న నైట్ నా కాబోయే భార్య మీద అటాక్ జరిగింది. అదెవరో ఏంటో నాకు 24 గంటలు తెలియాలి. ఓకే సార్, డీటెయిల్స్ పంపండి, మేం మీకు వెంటనే ఇన్ఫామ్ చేస్తామనగానే కాల్ కట్ చేశాడు గౌతమ్. నువ్వు నాకు అర్థం కావురా. తన్ని చూస్తే కోప్పడతావు, మరెందుకు తన్ని కాపాడతావు? మళ్ళీ తనకు తెలియకుండా ముసుగు ఒకటి నీ మొహానికి. తూ నా బతుకు. గౌతమ్, అవును, సీత అంటే నాకేదో తెలియని అభిమానం. తన్ని చూసినప్పటి నుండి ఎక్కడో చూసిన ఫీలింగ్. కానీ నా గతం, నా ఈగో నన్ను డామినేట్ చేస్తున్నాయి. అందుకే తన్ని ఒంటరిగా పంపినా వెనకనేం వెళ్ళా. తను గుర్తుపట్టకుండా మాస్క్ కట్టుకున్నాం. వాడెవడో సీత చెయ్యి పట్టుకుని వస్తే నా పొగరు ఆకాశానికి తాకింది. అందుకే ఒక్కొక్కరిని మట్టి కరిపించాం. ఇందులో నా సీత కొండపై నుండి పడిపోతూ ఉంటే నా ప్రాణం పోయినట్టు అనిపించింది. తనకేదైనా అయితే నేను కూడా దూకేసేవాణ్ణి. సీత నన్ను కాపాడినవాడు గౌతమ్ అనుకుంటా. ఎందుకు నా మనసు చెప్తుంది. మొన్న నా చేతికి దెబ్బ తగిలినప్పుడు కూడా తను వచ్చి నా పక్కన కూర్చున్నట్టు అనిపించింది. ఒకసారి అడిగితే తెలుస్తుందిగా. తనే అయితే అబ్బా, ఆశకు కూడా అంతు ఉండాలి. తను కాదేమో. సీత, శుభోదయం గౌతమ్ సార్. మీరు నిన్న నన్ను. గౌతమ్, హా ఏంటి, నేనేంటి నిన్నేంటి? పొద్దున్నే నేను మా అమ్మ మొహం తప్ప ఎవరి మొహం చూడ్ను. నా రూంలోకి ఇంకెప్పుడు రాకు. గెట్ లాస్ట్. సీత, ఈ మానవుడేంటి ఇంత కోపంగా ఉంటాడెప్పుడు? ఇతను నన్నెందుకు కాపాడతాడు? తనకి నేనంటేనే ఇష్టం ఉండదులే. పెళ్ళి అనుకున్నాక సీతకి ఇంత ప్రమాదం వచ్చింది. పంతులు గారు మొన్న ఏదో చెప్పడానికి ట్రై చేశారు కానీ చెప్పలేదు. అసలు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడాలి అనుకుంటుంది జయలక్ష్మి. హలో పంతులు గారు, నేను. హా చెప్పండమ్మా. ఏమైందమ్మా? పొద్దున్నే చేశారు. సీతకి నిన్న పెను ప్రమాదం తప్పింది పంతులు గారు. ఇలా ఎందుకు జరిగింది? ఏమైనా శాంతులు చేయించాలా పంతులు గారు? అది అమ్మా, అది. చెప్పండి. చెప్తానమ్మా. మొన్న సీత గౌతమ్ జాతకం చూసా కదా. నేనెప్పుడు ఇలాంటి జాతకం చూడలేదు. నెల వరకు ముహూర్తాలు లేవని మీతో చెప్పి ఇంటికొచ్చి నా ముత్తాత గారికి చూపించాం. జయలక్ష్మి, హా చెప్పండి ఏమన్నారు? ఏమైనా సమస్య పంతులు గారు? సమస్య కాదమ్మా. అసలు సీత గౌతమ్ ఒకరి కోసం ఒకరు పుట్టారు. వారిది 6 జన్మల బంధం. కానీ ఈ జన్మలో 2 ప్రాణగండాలు ఉన్నాయి. ఇది దాటుకుంటే వీళ్ళిద్దరినీ ఎవరు విడదీయలేరు. అందుకే వాళ్ళకి మృత్యుంజయ హోమం చేయిస్తున్నాం. మీకు చెప్తే మీరు బాధపడతారు అని. అయితే మా గౌతమ్కి ఏం కాదమ్మా. సీత జాతకమే గౌతమ్ని కాపాడుతుంది. ఓ గండం గడిచింది, ఇంకో గండం ఉంది. అయితే వీళ్ళిద్దరినీ జాగ్రత్తగా చూసుకోండి. సరే పంతులు గారు, ఉంటాను. అయితే సీత మా ఇంటికి రావడం ఇదంతా దైవ సంకల్పం. నా గౌతమ్ని మార్చడానికి సీతను పంపించాడు. సీత వంట రెడీ చేయాలి గౌతమ్ సార్కి. అమ్మ సీత, ఏంటమ్మగారు? అమ్మగారేంటి, అత్తయ్యాను. ఇలా రా నువ్వు. నీ తలకి దెబ్బ ఉంది, నీరసంగా ఉన్నాను. ఇలా రామ్మా. అంత రూంలోకి తీసుకువెళ్ళి పట్టుచీర
7 వారాల నగలు ఇస్తుంది. ఏంటత్తయ్య ఇవన్నీ అంటే, నా కోడలు కోసం ఇవన్నీ కొని ఉంచా, తీసుకోమ్మా అంటుంది. వద్దత్తయ్య ఇవన్నీ, ఇష్టముండదు అని కరాఖండిగా చెప్పేసింది. మీరు బాధపడకండి, మీరు ప్రేమతో ఇస్తున్న ఈ చీరని మాత్రం తీసుకుంటా అని తీసుకుంది. తన గొప్పతనం, నిరాడంబరం చూసి జయలక్ష్మి ఆనందపడింది. ఇదంతా దూరం నుండి చూస్తున్న గౌతమ్ కూడా డబ్బు అంటే ఆశ లేదు, ఎటువంటి కల్మషం లేకుండా ఇంత స్వచ్ఛమైన అమ్మాయిని నా మనసు ఎందుకు ఒప్పుకోవట్లేదు? సీత గౌతమ్కి భోజనం తీసుకువెళ్ళి వడ్డించింది. సీత నీకు బాగలేదుగా, ఎందుకు తెచ్చావన్నాడు. ఫస్ట్ టైం నాతో మంచిగా మాట్లాడాడు గౌతమ్ సార్. తన చూపులో కూడా ఏదో మార్పు ఉంది. అంతకు మించి తన కళ్ళు ఎక్కడో చూశాను, ఎక్కడో గుర్తు రావట్లేదు. అంతలోనే గౌతమ్, ఓయ్ పిల్ల, ఏంటి ఆలోచిస్తున్నావు? నీకు ఫీవర్ అది వస్తే ఆ ఇన్ఫెక్షన్ నాకు వస్తుంది, అందుకే అడిగా, అర్థమైందా? సరే సా, నేను మీకు దగ్గరగా రానులేండి అంటుంది సీత. గాంధీ, ఏంటి సీత, ఆ దెబ్బలేంటి? ఏం లేదు బావా, కాలు స్లిప్ అయి పడిపోయాం. ఇలా రా నువ్వు అని చెయ్యి పట్టుకొని తీసుకువెళ్ళి కూర్చోపెట్టి తన బ్యాగ్లో ఉన్న ఆయింట్మెంట్ రాస్తున్నాడు. సీత వద్దంటుంది. అయినా గాంధీ తన చేతులు తలకి నిమురుతూ రాస్తున్నాడు. గౌతమ్ వైపు చూసింది సీత. గౌతమ్ కళ్ళు చింత నిప్పుల్లా ఉన్నాయి. ఎందుకో ఈ మనిషి ఇలా ఎందుకు చూస్తున్నాడో అర్థం కావట్లేదు. ఇందాక ప్రేమగా, ఇప్పుడు కోపంగా చూస్తున్నట్టు ఉంది. నాకు తన చూపులు చూస్తే భయంగా కూడా ఉంది. వెంటనే బావ చెయ్యి పక్క గంటి ఇంటికి వెళ్ళిపోయాను. నైట్ చాలా లేటుగా వచ్చాడు గౌతమ్. సీత గదిలో చూస్తే నిద్రపోతూ ఉంది. గౌతమ్ సౌండ్కి సీత నిద్రలేచింది. ఎదురుగా గౌతమ్ ఉండగా సీత నుదుటి మీద ముద్దు పెడుతున్నాడు. ఓ, ఇదంతా కల అనుకుంటా, నాకు ఈ మధ్య కలలు ఎక్కువ వస్తున్నాయి అనుకుంది సీత. సీత అన్నాడు గౌతమ్. ఏంటి సరంది, నువ్వు చాలా అందంగా ఉంటావు, నువ్వు నా దానివి అంత నడుం మీద చెయ్యి వేసి దగ్గరకు లాక్కొని చెప్పాడు. నీ చెయ్యి ఎప్పటికీ వదలను అన్నాడు. అలానే చూస్తూ చాలాసేపు ఉండిపోయారిద్దరు. ఈలోగా సీత ఇదంతా కళ నిజమా తెలుసుకుందామని కళ్ళు మూసి తెరిచి చూస్తుంది. గౌతమ్ అక్కడ లేడు. నాకు తెలుసుగా ఇదంతా కళ, అదేంటో కల్లో ఉన్న రాకుమారుడు బయట కనిపిస్తున్నాడు, బయట కనిపించే గౌతమ్ కళ్ళు కనిపిస్తున్నాడు అనుకుని నిద్రపోయింది. గౌతమ్, ఇంత పిచ్చిదానివేంటి సీత, నీ కళ్ళు వస్తుంటాయి అని జయలక్ష్మితో చెప్తూ ఉంటే, నిన్న అందుకే ఇలా ట్రై చేశాం, నువ్వు నిజం అనుకుని నమ్మేశావు. అబ్బా, భలే ఛాన్స్ వచ్చిందిరా, నీకన్నీ నా తెలివితేటలు వచ్చేశాయి. పాపం సీతమ్మ కళ అనుకుంటుంది. చాకలి ఆవిడ గౌతమ్ బట్టలు తీసుకొచ్చింది. ఇలా ఇవ్వమ్మా, నేను తీసుకుంటా అని సీత బట్టలు తీసుకుని గౌతమ్ కబోర్డ్లో పెడుతుంది. ఈలోగా వైట్ నాప్కిన్ కింద పడి దాని మీద సీతకొక చిలుక బొమ్మ ఉంది. ఇదేంటి, అచ్చం నేను కళ్ళు చూసినట్టే ఉంది. ఆ రోజు నన్ను రక్షించింది గౌతమ్, నా రాకుమారున్నా. ఈ ముసుగు ఎవరిది? గౌతమ్నే రాజకుమారుడా? రోజు కల్లో వస్తున్నాడుగా, ఈ రోజు అడుగుతా. సీత కల్లో చూసిన ముసుగు ఈ ముసుగు ఒకటేనా అసలు? గౌతమ్ని రాకుమారున్నా? ఎలా తెలుసుకోవాలి? నిలవంక పచ్చబొట్టు ఉంటే కనుక ఇద్దరు ఒకటే అని అర్థమవుతుంది. ఎలా అయినా గౌతమ్కి పచ్చబొట్టు ఉందలే చూడాలి అనుకుంది. పంతులు గారు జయలక్ష్మిని శివాలయంకు రమ్మంటాడు. సరే అని తొందరగా వెళ్తుంది. ఏంటి పంతులు గారు, ఎందుకు రమ్మన్నారు? ఆందోళనగా, రానున్న రోజులు చాలా కఠినమైనవి, మంచికి చెడుకి పోరాటం జరగవచ్చు. సీత గౌతమ్లు 6 జన్మలలో 3 జన్మలు మాత్రమే వాళ్ళ ప్రేమ గెలిచింది. జయలక్ష్మి అంటే మిగతా 3 జన్మలు వాళ్ళ ప్రేమ కోసం ప్రాణత్యాగం చేశారు అన్నాడు. మరిప్పుడు ఆందోళనతో ఏమవుతుందో కాలమే చెప్పాలి. మనం చేయగలిగింది ఏమీ లేదమ్మా. నేను అన్ని విధాల వాళ్ళని కాపాడడానికి శాంత హోమాలు చేస్తున్నాం. ఈ ఒక్క అమావాస్య గడిస్తే అంత శుభమే అంటాడు. అయితే వాళ్ళని ఎక్కడికి వెళ్లకుండా నేను చూసుకుంటాం. దైవలీలల్ని ఎవరు తప్పించలేరు. మీ ప్రయత్నం మీరు చేయండి. జయలక్ష్మి బాధతో అక్కడి నుండి వచ్చేసింది. దేవుడా, వీళ్ళ ప్రేమను గెలిపించు, కావాలంటే నా ప్రాణం తీసుకో అని శివుడి ముందు కూర్చుని ఏడుస్తుంది. సీత ఎప్పట్లాగా లంచ్ పెట్టుకుని వెళ్తుంది.
గౌతమ్ ఒక ప్రాజెక్టుకి ఈరోజే రిప్లై వస్తుందని వెయిట్ చేస్తూ ఉంటాడు. తన 6 నెలల కష్టం ఈరోజు సక్సెస్ అవ్వాలి అని మార్నింగ్ నుండి ఎదురు చూస్తూ ఉంటాడు. ఈలోగా సీత సార్ రండి భోజనం చేయండి అని బలవంతం చేస్తుంది. హే ఏం నువ్వు, నేను తినను అని చెప్పాగా ఎందుకు విసిగిస్తావు? ఇలాంటి పల్లెటూరు మొహం దాన్ని పంపినందుకు జయలక్ష్మిని అనాలి అని విసుకుంటాడు. తినకపోతే చనిపోతానా అంట అరుస్తాడు. సీత డైనింగ్ హాల్లో ఏడుస్తూ ఉండిపోయింది. ఈలోగా తన ప్రాజెక్ట్ సక్సెస్ అయినట్టు మెసేజ్ వస్తుంది. గౌతమ్ వెంటనే ఎగిరి గంతేసి అందరితో ఆనందం పంచుకుంటాడు. ఈలోగా సీత గుర్తు వస్తుంది. సీత కోసం వెతుకుతూ ఉంటే తన హాల్లో కనిపిస్తుంది. సారీ సీత, నన్ను క్షమించు, ఏదో టెన్షన్లో నేను తిట్టేశాను, ఏమనుకోకు అన్నాడు. సరే సార్ రండి భోజనం చేయండి అంది కళ్ళు తుడుచుకుంటూ. ఇప్పటి వరకు నువ్వు కూడా తినలేదు కదా, నాకు తెలుసు, నువ్వు కూడా నాతో పాటు తిను అంటూ తనని కుర్చీలో కూర్చోపెట్టి భోజనం వడ్డిస్తారు. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, నన్ను మొదటిసారి మనిషిగా గుర్తించాడు గౌతమ్ అనుకుంటుంది సీత. రోజులాగే ఈరోజు కూడా సీత పడుకున్నాక సీత గదిలోకి వెళ్ళి సీత అన్నాడు. గౌతమ్ సార్ చెప్పండి అంది. ఏంటో బయట తిడతారు, కళ్ళు ప్రేమగా ఉంటారు. సీత నీకోసం ఒకటి తీసుకొచ్చి తెలుసా? ఏంటండి అది? నువ్వు నన్ను అండి సార్ ఇలాంటివి ఏమనకూడదు, మరి ఏమనాలి? గౌతమ్ అని పిలవాలి, గౌతమ్ బావా అని పిలవాలి. ఏంటి భావన? అమ్మో నాకు భయం. చిట్టి తల్లి నువ్వు నా ప్రాణం, నువ్వు నన్ను అలా బావని పిలవాలి, లేకపోతే నేను నీ కల్లోకి రాను అలుగుతూ అంటున్నాడు గౌతమ్. లేదు పిలుస్తా బావా. థ్యాంక్స్ మై గర్ల్, నా కోసం ఏదో తెచ్చా అన్నావు ఏంటి బావా అని అడిగింది. సీత నీకిష్టమైన పాలకోవ చిట్టి తల్లి అని బాక్స్ తీసి ఇచ్చాడు. కానీ నీకు పాలకోవ తినడం రాదుగా. ఎందుకు రాదు బావా? వచ్చు, అందర్లా తినడం కాదు. మరెలా బావా? నేను చెప్పినట్టు తినాలి, తింటావా? గౌతమ్ చాలా రొమాంటిక్గా తన దగ్గరికి లాక్కొని చీరలో నుండి తన చేతిని నడుం మీద పెట్టి చిన్న పాలకోవ మొక్క కొరికి గౌతమ్ నోట్లో పెట్టుకున్నాడు. ఏంటి బావా ఏం చేస్తున్నాడు? సీత ఆలోచిస్తూ ఉండగా గౌతమ్ నోట్లో స్వీట్ సీత నోటికి అందించాడు. అలా చేస్తాడని అస్సలు ఊహించలేదు. కానీ తను అలా చేస్తూ ఉంటే షాక్లో ఉండిపోయింది. కాసేపు అలా ఒకరికొకరు తినిపించుకున్నాక లిప్ లాక్ చేశాడు గౌతమ్. తనని ఎంతలా విదిలించినా సీత వల్ల కాలేదు. అంత బలంగా గట్టిగా పట్టుకున్నాడు. సీత కింద పెదవికి గౌతమ్ పంటిఘాటు పడి చిన్నగా రక్తం వచ్చింది. ఏంటి బావా ఇది అంది సీత తీపి జ్ఞాపకం అన్న నవ్వుతూ. పొట్టి నిన్నొకటి అడగనా? ఏంటి పొట్టినా? అవును, నువ్వు నా పొట్టిదానివే అన్నాడు గౌతమ్. హా సరే చెప్పు బావా అని సీత. నాకు నీ గుండెలపై పడుకోవాలని ఉంది అన్నాడు. సరే అని అంది సీత. సీత బెడ్ మీద పడుకుంది. సీత గుండెలపై హాయిగా పడుకున్నారు గౌతమ్. సీత ఇంకా పడుకున్నాడు. నో బావా, నీ కళ్ళు మూసుకుంటే నువ్వు వెళ్ళిపోతావు, ఈ కళ ఇలానే ఉండిపోవాలి. ఓసిని ముద్దుల సీత, నువ్వు నిద్రపోకపోతే నా చాప్టర్ క్లోజ్, తొందరగా పడుకోవే, లేకపోతే జయలక్ష్మి నన్ను చంపేస్తుంది. సీత నువ్వు పడుకోకపోతే నీ మళ్ళీ రేపు నీ కళ్ళు రాలేను కదా. అవును బావా, నువ్వు రావా? మళ్ళీ రావాలంటే ఇప్పుడు వెళ్ళాలి కదా. హా వెళ్ళాలి. సరే అని కళ్ళు మూసుకుంది. వెంటనే మాయమైపోయాడు గౌతమ్. సీత పొద్దున్నే లేచి రాత్రి జరిగిందంతా గుర్తు చేసుకుంది. కానీ కలలో బావ కిస్ చేస్తే పెదవి మీద గుర్తు అలానే ఉంది. ఇది కళ నిజమా? కళ అయితే నిజమైతే బాబోయ్ అంత కన్ఫ్యూజన్గా ఉంది. ఇదేంటి అని ఎవరైనా అడిగితే సీత ఏంటి లేటుగా లేచావు? ఏం లేదు అత్తయ్య, మొహాన్ని దాచుకుంటూ అని సీత. ఏంటి పెదవి మీద అని అడిగింది. అది తలుపు తగిలింది అత్తయ్య. ఓ అదేనా, సరే వెళ్ళి ఫ్రెష్ అవ్వు. గౌతమ్ సీత కాఫీ పట్టుకురా. సరే బా సార్ గారు అంటూ కాఫీ తెచ్చి ఇచ్చింది. గౌతమ్ ఏం తెలియనట్లు ఏంటి ఏమైంది నీ మొహానికి దాచుకున్నావు అన్నాడు. అదేం లేదు అంటూ వెళ్ళిపోయింది సీత.
వాళ్ళు ఏడిపిస్తున్న సీతని అనుకుని నవ్వుకున్నాడు గౌతమ్. ఈలోగా గౌతమ్కి కమిషనర్ కాల్ చేశాడు. సార్, మీ వైఫ్ మీద అటాక్ చేసిన వాళ్ళు ఒక లేడీ సార్. తను ఫారెన్లో ఉంటుంది అని చెప్పాడు. మేమక్కడ పోలీసులు హెల్ప్తో ఇన్ఫర్మేషన్ తీసుకుంటామన్నాడు. లేడీనా? ఎవరు తను? సీతను చంపేంత పగ ఏముంది? అసలు సీతను రమ్మని కాలెందుకు చేశారు అని సీత ఇంటికెళ్ళాడు గౌతమ్. సీత అమ్మగారు బానే ఉన్నారు. సీత చెల్లి ఫోన్లో ఏదో చూస్తుంది. హే, నువ్వేనా సీత కాల్ చేసింది? నువ్వేనా అన్నాడు. నేనే. మీరు అంది. నేను గౌతమ్ వర్మ. ఈ పేరు వినగానే తను భయపడి మొహమంతా చెమటలు. గౌతమ్కి విషయం అర్థమైంది. నువ్వేమనుకున్నా అది జరగదు. తను నా మనిషి. ఈసారి ఇలాంటిది ట్రై చేస్తే నీకు ఇక భూమి మీద జీవించే అర్హత ఉండదు అని వార్నింగ్ ఇచ్చాడు. గౌతమ్కి తెలుసు ఎవరో గీతతో ఫోన్ చేయించి సీతని చంపాలనుకున్నారు అని. గౌతమ్ ఇంటికి తిరిగి వస్తూ ఉంటే ఒక కాఫీ షాప్లో సీత కనిపిస్తుంది. కార్ దిగి దగ్గరికి వెళ్లేలోపు ఒక అబ్బాయి సీతతో మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. ఎవరు తను? ఏవో ఆలోచనలు మొదలవుతాయి. తను సీతరా? నా సీత తప్పు చేయదు. వెనుక సీట్లో కూర్చొని వాళ్ళని గమనిస్తున్నాడు గౌతమ్. ఇంతకా అబ్బాయి ఎవరో కాదు, గాంధీ. అవును, గాంధీ. గాంధీ సీత చెయ్యి నెమ్మదిగా తీసుకుని, నీవంటే నాకు పిచ్చి సీత, ఐ లవ్ యూ. బావా, ఏంటిది? నాకు నీ మీద ఎలాంటి ఉద్దేశం లేదు అంటుంది సీత. పర్లేదు, మనం పెళ్లి చేసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. డ్రా అంటూ చేయి గట్టిగా లాగాడు. గౌతమ్ సీత ఏంటిక్కడ అంటూ సీత నడుం మీద చెయ్యి వేశాడు. గాంధీ కళ్ళల్లో కోపం, అసూయ. ఏం లేదు సార్, గాంధీ అర్జెంటుగా మాట్లాడాలి అంటే వచ్చా అంటుంది టెన్షన్ తగ్గిస్తూ. ఓ సరేరా, మనం బయటికి వెళ్ళాలి అంటూ సీత చెయ్యి తీసుకొని దగ్గరకు లాక్కొని బయటకు నడిచాడు. సీతకేం అర్థం కాలేదు. కాని గౌతమ్ తన్ని అలా చెయ్యి వేసి తీసుకురావటం చాలా నచ్చింది. గౌతమ్ కళ్ళలోకి చూస్తూ నడుస్తుంది. గాంధీ కళ్ళల్లో ఏదో క్రూరత్వం చూస్తూ గౌతమ్ బయటకొచ్చాడు. ఒరే గాంధీ, నీకు నా చేతిలో ఉందిరా. గౌతమ్ మీద పగతో గాంధీ ఏం చేయబోతున్నాడు? పంతులు గారు చెప్పిన గండం ప్రకారం ఏం ప్రమాదం వస్తుంది? రాజకుమారుడు గౌతమ్ అని సీత ఎలా తెలుసుకుంటుంది? అసలు గౌతమ్ గతమేంటి? నెక్స్ట్ పార్ట్లో చూడండి. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.